రింగ్ అయినాక హలో ఏసే అంటే హలో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏం చేయాలి అని అంటే, నువ్వు మోకాళ్ళేసి నజరేయుడైన యేసు నామములో మోకాళ్ళేసి చేతులెత్తి కనులెత్తి హృదయం తెరిచి యేసయ్యా అని కేక వేస్తే ఆ ఫోన్ నీ ప్రార్థనే అది ఫోన్గా మార్చబడి యేసు ప్రభు అనగా ఆ పరలోకములోనికి వెళ్ళిపోతా. చెవులు కూడా ప్రభుని మహిమపరచుదాం, హల్లెలూయా. మరి ఇప్పుడు 108 రావాలంటే 108 నంబర్, పోలీసులు రావాలంటే 100 నంబర్, ఇలా ఎన్నో ఫైర్ స్టేషన్కి ఒక 101 నంబర్ ఉంటుంది. ఇలా మరి మనకు నంబర్ ఏంటి క్రైస్తవులకనంటే 33 కాదు, 3 మూళ్ళు మళ్ళీ 9 అనుకోడు సుమా. 3 మూళ్ళు అంటే 3 అంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ఏముంది చదవండి ఒకసారి. నీవు నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి నీ పక్కింటోడు చెప్పు, లేదా 108 నంబర్ ఫోన్ చేయి, మేము బిజీగా ఉన్నాం, యు స్టే ఇన్ లైన్, నువ్వు లైన్లో వేచి ఉండు అంటాడు యేసు ప్రభు. ఏమంటున్నాడంటే నీవు నాకు మొరపెట్టు. కానీ మనం ఏం చేస్తాం, మన స్నేహితులకు మొరపెడతాం, పక్క వాళ్ళకు మొరపెడతాం, ఇంటి ముందులు మొరపెడతాం, బంధువులకు మొరపెడతాం, అన్నదమ్ములు మొరపెడతాం. మనం చేసే పొరపాటే అక్కడ. నువ్వు చెప్పకూడదన్న ఉద్దేశం కాదు. నీ మొదటి ఫోన్ ఎవరికి పోవాలంటే యేసు ప్రభుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నువ్వు మొదట యేసేకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఇప్పుడు అంబులెన్స్ లేదు బాబు, ఉన్నయ్య 4 వెళ్ళిపోయినాయి, ఉండబ్బాయి అంటాడు యేసు ప్రభు. అస్సలు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి ఏ కార్యం జరిగిందో మీకు క్లియర్గా అర్థమయ్యేట్టు నేను చెప్తాను. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుదాం. అక్కడ దైవజనుడు పేతురును చెరసాలలో వేసినారు. ప్రియులరా, వేసిన తర్వాత ఏమైంది చూద్దాం ఒకసారి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో గట్టిగా చప్పుళ్ళు కొడతాం. దేవుని స్తోత్రం. చెరసాలను దైవజనుని చెరసాలలో వేసినప్పుడు సంఘం ఏం చేసిందండి? మన సంఘం ఎవరు చెప్పాలి. ఓకే, అందరు చెప్పట్లే. నేను సంఘం. అవునే, సంఘం అంటే నేను. అందరు చెప్పండి. చేతుల్లో గుండె ఉంటేనే, చేతులు ఉంటే సంఘం అంటే నేనే. సంఘం ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? అదేంటే పేతురు దైవజనుడండి. దైవజనుడు పాస్టర్ని తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. సంఘము అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. అంటే అత్యాసక్తి, అయ్యా మా దైవజనుడు చెరసాలలో ఉన్నాడయ్యా, సంఖ్యలేసి బంధించేసినారు, యేసు నామములో సంఖ్యలు తెగిపోవునుగాక, దైవజనుడు బయటికి వచ్చునుగాక, సేవకుడు లేకపోతే మాకు వాక్యము లేదయ్యా, మేము ఎండిపోతామయ్యా, మాకు దైవజనుడు కావాలని సంఘము అత్యాసక్తితో రోదనతో దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి అంగలారుస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము మీకోసం ప్రార్థన చేయాలా, మీరు నా కోసం ప్రార్థన చేయాలి? మీరు చెప్పాలా? మరెందుకు ప్రార్థన చేయాలి? నా బుర్ర తింటారు మీరు. స్తోత్రం. వాక్యం అర్థమవుతుందా? సంఘము ప్రార్థన ఎవరి కోసం చేసింది? సేవకుడి కోసం చేసింది. ఇప్పుడు నాకు వచ్చే బాధ ఏంటంటే, ఎన్ని ఫోన్లు బాబోయ్, ప్రార్థన చేయండి, రోజు ప్రార్థన చేసుకో, ప్రతి వారం నిలబడతారు. కొంతమందికి అలవాటు, కొంతమంది నమ్మకాలు ఏంటంటే దైవజనుడు చేతులు పెడితే నో ఏసే చేయబడాలా. ఆమేన్. ఎవరు చేయబడాలా? ఏసే చేయబడాలా. అదేంటండి బాబు, మీరు చేయబెడితే యేసు ప్రభు పెట్టినట్టు కదా, మీ విశ్వాసం గొప్పది. అయితే దేవుని బిడ్డలారా, నీకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. నీకు నీవు, ఆయన దానికి కాని దానికి ప్రతి దానికి సేవకుడు నో. నీకు వాక్యం బోధించడానికి, నిన్ను సరి చేయడానికి, వాక్యం ద్వారా ఉతిక స్నానం చేయడానికి, ఎలా నడవాలో నడిపించకూడదో దేవుడు సేవకునిగా పాత్రగా నిలబెట్టి వాడుకుంటాడంతే. ఆయన దానికి కాని దానికి అస్సలు నువ్వు ఫోన్ చేయడానికే లేదు. దేవుని బిడ్డలారా, కృష్ణ ఉన్నాడు, లావణ్య 2 వారాలైంది వాళ్ళు వచ్చి. ఆవిడికి, ఆ సహోదరికి కాళ్ళు వాపు వచ్చేసింది. అయ్యా కాలు వాసింది, 2 రోజులైంది, ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. ఏటయ్యా ఎలాగున్నారు అని అడిగినాను. మరి ఎందుకు ఫోన్ చేయలేదు అన్నాను. అస్తమానికి మీకు విసిగించి, మీరే ప్రార్థన చేస్తుంటే మేము ఎప్పుడు నేర్చుకోవాలయ్యా, మేము ఎప్పుడు దేవునికి దగ్గర అవ్వాలి, మేము ఎప్పుడు ప్రార్థన చేయాలన్నాడు అండి. చెప్పులు కొడదాం ఒకసారి. అది విశ్వాసం. కొత్తగా వచ్చారు 2 వారాలు. హల్లెలూయా. ఒక ఆమె నా తలపట్టు ఉందయ్యా మణుగురు నుంచి ఫోన్ చేసి,
నాకు కూడా నొత్తుందమ్మా అన్న నేను. వాస్తవం, నాకు కూడా నిద్ర లేక ఇప్పుడు నువ్వే నా ప్రార్థన చేయన్న. అదెట్టుండయ్య గారు అన్నారు. అస్తమానికి అయిన దానికి కాని దానికి కాదు. అంటే నేనేమంటున్నాను, మనం మీ సంఘం ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. సంఘము, మరి సంఘం ప్రార్థన చేస్తే ఏమైంది? చదవండి నాకు తర్వాత. సంఘము ప్రార్థన చేయించుండిను. అమ్మా, 2 సంకెళ్లతో పేతురు బంధింపబడి ఉన్నాడు. 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు గట్టిగా చెప్పులు కొడదాం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దైవజనుడు సంకెళ్ల చేత బంధించబడి 2 సైనికుల మధ్యలో ఉన్నాడు. ద్వారం మూయబడి ఉంది. కానీ అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారు? లేదు, దేవదూత ప్రత్యక్షమైంది. ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి వచ్చింది దేవదూత? తలుపులు వేసినట్టుగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దేవదూత అక్కడికి రాగానే ప్రైజ్ లార్డ్ తలుపులు తెరవబడినాయి. ప్రభుకు స్తోత్ర. ఇప్పుడు తలుపులు తెరవబడిన సంగతి తర్వాత దేవదూత ఎలా వచ్చింది దైవజన్ దగ్గరికి? ఎందుకు వచ్చిందంటే, సంఘము ప్రార్థించగా. ఈ సంఘం అంటే, సంఘము ఎవరికి ఫోన్ చేశారు? యేసు ప్రభు ఫోన్ చేశారు. ఏ నంబర్కి చేశారు? అది తెలియాలి మనకు. ఇర్మియా గ్రంథం 33:3 ప్రకారం, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. ప్రైజ్ లార్డ్. బాబు నాకు కొంచెం సాయం చేయే, నేను నీకు ఎంతో అంత ఇస్తానంటే మనం ఏం చేస్తాం? ఈ తెల్ల చొక్కా ఇప్పి పైకి మలిచుకొని బురదంటిన సరే సాయం చేస్తాం. ఎందుకు? డబ్బు వస్తుంది. ప్రైజ్ లార్డ్. సాయం చేసిన నాలంటాడైతే డబ్బు తీసుకోడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించవలసిన దేవుని బిడ్డలారా, మనం మొరపెడితేనంట దేవుడు మనకేమి ఇస్తున్నాడు? ఇప్పుడు సంఘము మొరపెట్టింది. ఏమని మొరపెట్టింది? అయ్యా, మా దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు, ప్రార్థన పరుడు, విశ్వాసవీరుడు, విద్యలేని పామరుడైన 3 పత్రికలు రాశాడు, గొప్ప దైవజనుడయ్యా. ఆ దైవజనుడు చెరసల్లిస్తే మా బతుకులు ఏమైపోతాయి ఆయన అని వారు మా సేవకు నిడిపించని ప్రార్థన దేవునికి మొర్ర పెడుతున్నారు. ఏసే ఫోన్లో చెప్తున్నారు వాళ్ళు. ఫోన్ అంటే ప్రార్థనలు చెబుతుంటే ఈ ప్రార్థన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? డైరెక్ట్ దేవదూత దగ్గరికి వెళ్ళిందా? మనది కూడా ఒక హెడ్ ఆఫీస్ ఉన్నది, అదే పరలోకం. దేవునికి స్తోత్రం. ఈ పరలోకం అనే హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ వెంటనే ప్రభు ఏం చేశాడు తెలుసా? నా సంఘము, నా బిడ్డలు మొరపెడుతున్నారు, మీరు అక్కడికి వెళ్ళండి అని క్షణాలలో దేవదూతలను పంపించాడు చెరసాలలో. ఎంత గొప్ప దేవుడు! అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది, దేవదూత రావడానికి టైం ఉండదు. క్షణాలలో కన్ను మూసి కన్ను తీసి లోపే ప్రత్యక్షం అయిపోతుంది. అందుకే నా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. 34వ కీర్తన 7వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత హల్లెలూయా రిబా షాకాతోరు. దేవుని యొక్క సన్నిధి నేను అనుభవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన దూత మనను కావలుండి రక్షిస్తుందంట. ఎవరు మొరపెడితే ఆయన యందు. అక్కడ వచ్చిందండి బాధ ప్రజలకి. వస్తున్నారు మందిరానికి, వెళ్తున్నారు, భయం లేదు, భక్తి లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరు దేవుని స్తుతించి మహిమపరిచి ఘనపరిచి వేడుకొని బ్రతిమలాడుతారో వారి మొర్ర దేవుడు విని దేవదూతను పంపిస్తాడట. ఏమండోయ్, దేవదూత వెంటనే రాదు, మనం మొరపెట్టాలా. మనం మొరపెడితే దేవుడు ఎవరిని పంపిస్తారట? ఇప్పుడు ఇక్కడ పంపించాడా లేదా? మీరు అటు చూస్తున్నారు, మీ మోకాలు చూస్తే నా భయం అవుతుందండి బాబాయ్. హల్లెలూయా. మొరపెడితే పరలోకము నుండి దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించాడు. హెడ్ ఆఫీసులో 108 ఆ ఆఫీస్ నుండి వాళ్ళు ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఫోన్ చేస్తే వాళ్ళ దూతలు వచ్చి నేను ఎత్తుకుని పోయిద్ది. అవసరమైతే అంబులెన్స్లోనే సెలైన్ ఎక్కించి క్యానుల్లో పెట్టి సెలైన్ ఎక్కించి బీపీ చూస్తాడు, అన్నీ చూసుకుంటూ నేను తీసుకెళ్ళిపోయి అడ్మిట్ చేసి ఎమర్జెన్సీలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ దేవదూత ఎంత గొప్ప అంటే మన మొర్ర కూడా ఉంది. మనము ప్రార్థన చేస్తే ఇక్కడ గమనిస్తే దైవజనుని ప్రార్థన కంటే సంఘమా విశ్వాసి నీ ప్రార్థన బలమైంది. స్తోత్రం. నీ ప్రార్థన బలమైంది, నీ ప్రార్థన శక్తివంతమైంది. నీ ప్రార్థన ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పరలోకము నుండి యేసు
ప్రభు వారి దూతను పంపించాడో, ఈరోజు నీ సమస్య ఏదైనా, ఎవరిలో మార్పు కోరుకుంటున్నా, ఏది జరగాలనుకుంటున్నా, ఎందులో నుంచి విడిపించబడాలనుకుంటున్నా, ఈరోజు నీకు శుభవార్త. నువ్వు యేసయ్యకు మొరపెట్టు, హెడ్ ఆఫీస్కు నువ్వు ఫోన్ చేయి, ఆయన దూతను పంపించి నీకు విడుదల ఇచ్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే 100 పోలీసులు ఫోన్ చేస్తే ఆయన రావడానికి టైం పడుతుంది, అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది. కానీ యేసయ్య నీకు ఉత్తరం ఇవ్వడానికి క్షణాలలో నీకు ప్రత్యక్షమయ్యే దేవుణ్ణి కలిగినవని మర్చిపోయి లోకంలో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. నేను చేతులు చూడి దేవుని మనం చేస్తున్నా. యేసయ్యకు మొరపెట్టే అనుభవం నీకు ఉండాలి. మొరపెట్టు, దేవుని మొర్ర దేవుడు వింటాడో. అందుకే ఇక్కడ అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే. హల్లెలూయా. ఆ మహోన్నతున దేవున ఆయన చాటున ఉండాలి మనం. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలామంది లోకము చాటున, మనుషుల చాటున, మనుషుల కొరకు, అది కాదు మన జీవితం. మనము యేసే చూడ, దావీదు అంటాడు, అయ్యా నా దాగు చోటువు నీవే. సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు, అవమాన, నిందలు, కన్నీరు, నిట్టురుపుల వేదనలో, కన్నిటిలో నేను నా దాగు చోటు నీవే యేసయ్యా అని అంటున్నాడు. మన దాగు చోటు ఎవరండి? యేసయ్యే. అలా నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర్ర కూడా దేవుడు వింటాడు. ఆమేన్. అక్కడ అద్భుతం ఏంటంటే, నేను గడిచిన 2-3 వారాల క్రితం కూడా ఈ వాక్యం చెప్పినా మీకు. చూడనా ఆ చదువు. దేవదూతలు అక్కడ దేవదూత ప్రత్యక్షం అవ్వగానే ఆ గది నిండా ఏమొచ్చిందంట? ఆమేన్. వెలుగు ప్రకాశించెను. గట్టిగా చెవులు కొడతా. హల్లెలూయా. దేవదూత ప్రత్యక్షం అవ్వడమే కాదు, ఆ దూత వచ్చి పేతురు భుజము తట్టి, అబ్బాయ్ నువ్వు లెగో అన్నాడు. అంతే, ఆ సంఖ్యలు తెగిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ మొర్ర నిజమైనదైతే, అది సత్యమైనదైతే, దేవునికి ఇష్టమైనదైతే, వెంటనే దేవదూత ఏ ఇబ్బందులను మొరపెడుతూ కన్నిటితో ఉన్నావో, దేవుని దూత ఈరోజు నిన్ను తట్టబోతుంది. ప్రైజ్ ది లార్డ్. తట్టడమే కాదు, నీ సంఖ్యలు తెగిపోతున్నాయి, నీ కట్లు విప్పబడుతున్నాయి. ఎలాంటి మాంత్రిక చేతబడి, బాణమతి, శుద్ర, అంధకార, చీకటి కట్లు, ఓర్వలని తనము ఏది ఉన్నా దేవుడు ఆ కట్లను తన దూత ద్వారా విప్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ మొర్ర దేవుడు అంటాడు, నాకు నిజముగా మొరపెట్టువానికి నేను సమీపముగా ఉన్నాను. సామెతలు అంటాడు. అంటే నిజంగా మొరపెట్టువానికంటే అబద్ధంగా మొరపెట్టువారు కూడా ఉన్నారని కదా అర్థం. ఏమండే? హల్లెలూయా. నామకార్థులు అంటే నమ్మకస్తులు, అంటే అపనమ్మకస్తులు కూడా ఉన్నారు కదా. దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఉంటుంది కదా. మంచి ఉన్నప్పుడు దాని వెనకాల చెడు కూడా, మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా, నమ్మకమైన ఉన్నప్పుడు అపనమ్మకస్తులు ఉంటారు. అందుకే మన నామకార్థ జీవితాలు బ్రతకొద్దు, మనం రోషం కలిగి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మన దేవుని దృష్టిలో విలువైన వారం మనం ఒక 2 వారాల క్రితం టాపిక్ మాట్లాడాం. ఎవరు వారం? మనం విలువైన వారం. ఈ లోకము నిన్ను చిన్నవాడిగా, పేదవాడిగా, దరిద్రునిగా, విలువ లేనివాడిగా చిన్న చూపు చూసి గుర్తిస్తున్నారేమో. నా దేవుడు నిన్ను దేశములోనే నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పవాడవని నిన్ను గుర్తిస్తున్నాడు ఆయన. ఆమేన్. ఆ గుర్తింపునే నేను గ్రహించాను. ఆ గుర్తింపు నేను గుర్తుపెట్టుకున్నా, పిలుపును గుర్తుపెట్టుకున్నా, రక్షణను గుర్తుపెట్టుకున్నా, దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటును గుర్తుపెట్టుకున్నా. అందుకే దేవుడు నడిపిస్తున్నాడు. మనల్ని సాయం చేసిన వారు ఎప్పుడు మనం మర్చిపోవద్దు. అందుకే అలాగే మనకు రక్షణ ఇచ్చిన దేవునికి ఎవరైనా ఆపదలో 1000 రూపాయలు సాయం చేశారనుకోండి, చనిపోయేవారు కూడా వారిని, మరి నీకోసం ప్రాణాన్ని ప్రణంగ పెట్టిన దేవునికి నీ ఎలా గుర్తుపెట్టుకుంటున్నావు? నీకు రక్షణ ఇచ్చాడే, లోకం నుంచి ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధులైన జనమై ఆయన సొత్తు అయినటువంటి ప్రజలము, మనం ఎంతగా దేవుని ఘనపరచాలి? ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా, అయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపే ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థితిలో ఉన్నానంటే అయ్యా, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా.
కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఆమేన్. అంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలా? మొరపెట్టాలి. మీ పక్కలు చెప్పండి, యేసేకు మొరపెట్టు అని చెప్పు. శశిని యేసేకు మొరపెట్టాలి. ఆమేన్. నువ్వు యేసేకు మొరపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడండి? ఆ ఉత్తరం ఎంత అద్భుతంగా ఉంది తెలుసా? అద్భుతంగా ఉంది తెలుసా? 108 వచ్చి కొన్ని కిలోమీటర్ ప్రయాణం చేసి బీపీ చూసి, షుగర్ చూసి, రక్తం ఎంత ఉంది చూసి, ఇంకేముంది ఎట్లా ఉంది అన్నీ చూసి చెక్ చేసి ఈ లోపు పోయేటోడు పోతాడు. కానీ ఇక్కడ దేవదూత ప్రత్యక్షం అవగానే హల్లెలూయా, అప్పుడే వెంటనే ఆయన భుజము తట్టగానే, జస్ట్ పేతురు అనగానే ఆయన సంఖ్యలు ఊడిపోయినాయి. క్షణాలలో కార్యాలు జరిగిపోతున్నాయి. అంత మహిమ కలిగిన దేవుడు మనకుండగా మనం భయపడవద్దు. అంత గొప్ప దేవునికి మనం మొరపెట్టాలి. అంత మహిమ కలిగిన దేవుని మనం మొరపెట్టాలి. నీ మొర్రను తిరస్కరించే దేవుడు హల్లెలూయా ఎంత మాత్రమును తోసివేసే దేవుడు కాదు. కనుక మనము నిజముగా దేవుని మొరపెడదాం. అప్పుడు ఆయన మహోన్నతుని చాటున మనం దాగిపోతాం. ఆయన నీటిని మనం, ఆయన యొక్క దేవుని బిడ్డల సన్నిధిని మనం అనుభవిస్తాం. అప్పుడు ఏమంటాడో తెలుసా? అప్పుడు ఏమంటాను? అదే 91 చదవండి. 91, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. హల్లెలూయా. ఎవరంట? ఆయనే నాకు ఆశ్రయము. బాధలు వస్తే, సమస్యలతో ఎవరితో చెప్పుకుంటారయ్యా మీరు అని అన్నాను. ఎవరు చెప్పుకోవాలి? మన అయితే ముందు సేవకులకు చెప్తాం, కొంతమంది స్నేహితులు చెప్తారు, ప్రార్థన పనులు, విశ్వాసాలు, వాళ్ళు వీళ్ళు, అన్యులకైతే చాలామంది పంచుకుంటారు. నేను అంటాను, మనం ఎవరితో పంచుకోవద్దు, యేసయ్యకే చెప్పాలా. ఆమేన్. అప్పుడు నీ సమస్య విడుదలవుతుంది, సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత మాట 2వ వచనం చదువునానా? 91 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి, ఆమేన్, ఎక్కడి నుంచి విడిపిస్తాడు దేవుడు మనం మొరపెట్టినప్పుడు? వేటగాని ఊరిలో నుంచి. కొంతమంది ఊరని చదువుతారు, ఊరిలో నుండి. ప్రైజ్ లార్డ్. పక్షికి ఒక ఉచ్చేసేమనుకుండా ఉచ్చు అని ఊరిలో నుండి విడిపిస్తాడు. అపవాది చేతుని వేటకి వెళ్తారు చాలామంది. కొందెలు పట్టడానికో, అడవి జంతువులు కొన్ని తినేటువంటి వాటిని వేటాడడానికి వెళ్తారు. వేటగాని ఊరిలో నుండి, శత్రు చేతుల నుండి, నాశనమైకర గుంటల నుండి, తెగుల నుండి దేవుడిని ఏం చేస్తాడట? విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు? మొరపెట్టినప్పుడు. నువ్వు మొరపెట్టకపోతే విడిపియడు, అంతే. ఎవరైతే ఆయనకు మొరపెడతారో వారికి గొప్ప విడుదల కలుగుతుంది. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించి నాశనకరమైన ఒక్కరు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునికి మొరపెడితే చూడండి, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే స్పాట్లో దేవతలు తిరిగి వచ్చి ఆయన తట్టినాను ఉంది కదా వాక్యం. అంటే పేతురును దేవుడు తన రెక్కలతో కప్పివేశాడు. కప్పివేసినప్పుడు జరిగిన కార్యం ఏంటయ్యానంటే సంఖ్యలు ఊడిపోయినాయి. అంత మాత్రమే కాదు, చెరసాల నుంచి బయటికి వచ్చాడు. ఈరోజు కూడా ఏ శ్రమ అనే చెర, ఏ శోధన అనే చెర, అవమానం అనే చెర, నిందలనే చెరలను కొట్టుమిట్టాడుతున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్లో వింటున్నావా? ఈరోజు నిన్ను ఇదిగో దేవుడు విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ శ్రమ అనే చెరలో ఉన్నావో, రోగం అనే చెరలో ఉన్నావో, అస్తమాను పీడించబడు తున్నావో, అందులో నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. దినాన నువ్వు ఇప్పుడే మొరపెట్టు, ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. అపవాది ఏం చేయజాలడు? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, చెరసాల నుంచి బయటకు వచ్చాడు పేతురు, అద్భుతం. కానీ తర్వాత వాక్యం చదివితే పేతురు చెరసాలకు వెళ్ళి చాలా దినాలైంది. ప్రైజ్ లార్డ్. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? డైరెక్ట్ అంటే సంఘానికి వెళ్ళిపోయాడు. చెరసాల నుంచి వచ్చిన వ్యక్తి, జైలు నుంచి వచ్చిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఇంటికి వెళ్ళాలి.
కానీ పేతురు సంఘము నా కోసం మొరపెడుతుందని పేతురుకి ఏం తెలుసు? ఎలా సంఘానికి వెళ్ళిపోయాడు అనంటే, పేతురు వెళ్ళలే, దేవదూతులే సంఘము దగ్గరికి పేతురును తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు తన దూతను పంపించి నీ చెయ్యి పట్టి, ఇదిగో నీ కొరకు ఎక్కడ మొరపెడుతున్నారో, లేదా నీకు ఎక్కడ కార్యం జరిగిందో, ఎక్కడ నీ జీవితంలో అద్భుతం జరిగిందో అక్కడే నిన్ను నడిపించి ప్రభు నిన్ను స్థిరపరిచి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నిన్ను విడిపించి ఆయన చెయ్యి బట్టి నడిపించుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే అక్కడ 17వ వచనంలో హాగరు గురించి ఉంటుంది ప్రియులారా. చూడండి, అబ్రహాము కావలసిన భోజనము, నీళ్లు, ఆ తిత్తిలో నీళ్ళు పోసి పంపించేశాడు. ఆ చిన్న పసిబిడ్డను పంపించేశారు. కానీ అక్కడ చదవండి ఒకసారి 16, 17 వచనాలు. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని కూర్చుండేను, ఎలుగెత్తి ఏడ్చాను. ఎక్కడ ఏడ్చింది ఎలుగెత్తి? ఆ పసివాడిని ఎదర పెట్టుకొని దేవుని దగ్గర ఒక బలిపీఠం కట్టి మొరపెడుతుంది. ఎలుగెత్తి ఏడుస్తుందంట. గట్టిగా చెవులు కూడా హల్లెలూయా. ఆ చిన్నవాడి మొర విన్నాడట దేవుడు. ఎవరు మొర? చిన్నవాడండి, పసిబిడ్డ. తల్లి చూడలేకపోతుంది. ఆ పసివాడి ప్రాణము తల్లడిల్తుంటే, తల్లి ప్రాణము తల్లడిల్లిపోయా, ఈ చిన్నవాడిని బాధ నేను చూడలేకపోతున్నానయ్యా, తాగడానికి నీరు లేదంటే దేవుడు సెలయేరులో నీటి ఊటలు పుట్టించిన దేవుడు. దేవునికి స్తోత్రం. స్పాట్లో తన కార్యాన్ని అక్కడ జరిగించాడు. మొర్ర పెడితే ఎంత అద్భుతమైన ఉత్తరం ఇస్తున్నాడు ప్రభు మనం గమనించాలి. ఈరోజు నీ జీవితంలో కార్యం జరగకపోవడం, శ్రమల నుంచి బయటికి రాకపోవడం కారణం, అపవాది శక్తుల నుంచి విడిపించబడకపోవడానికి కారణం ఏంటిదంటే నీవే కారణం. ఎందుకు అనంటే నువ్వు దేవుని సరిగ్గా నువ్వు మొరపెట్టట్లేదు. నువ్వు మొరపెడితే దేవుడు, ఆదికాండం 32వ అధ్యాయం 25-27 అక్కడ యాకోబు గురించి మాట్లాడుతాం ప్రియులారా. తెల్లవారుచున్నది కనుక నన్ను వదిలేమని యేసు ప్రభు యాకోబు అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలనయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటే రాత్రంతా ఏం చేశాడు? ఆయన మొర్ర పెట్టాడు. నీ మొర్ర దేవుడు వింటాడు. ఎప్పుడు వింటాడు? నువ్వు భయభక్తులు కలిగి, ఆమేన్, భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని ఆనుకొని నువ్వు మొర్ర పెడితే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో చివరులు అంటాడు, ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండునో వానినే నేను వాని మీద నేను దృష్టి ఉంచి ఉన్నాను అని. మన మీద దేవుడు దృష్టి ఉంచాలంటే మనం ఏం చేయాలా? దేవుడు అంటే ప్రార్థన చేయకపోతే మనలో ఏం రావాలి? భయం, భయం, భయం కలగాలి. ఆ భయాన్ని కోల్పోయినారు ప్రజలు. చావడానికి సిద్ధమై, చంపడానికి సిద్ధమైపోయిన ఈ మాయ లోకములో మనం ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, హాగరు ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. మన ఎలుగెత్తి ప్రార్థన చేస్తే, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే, నిజంగా మొరపెడితే దేవుడు తట్టుకోలేడండి. ఆయన దిగి వస్తాడు. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్ళు తుడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా కన్నీళ్ళు తుడచి అనాదరించినది నీ కృపా యేసయ్యా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఆమేన్. మనం మొరపెడితే మన కష్టాన్ని మనుషులు గుర్తించలేరు, సొంత వారు గుర్తించలేరు. నువ్వు ఏడుస్తుంటే, నువ్వు దుఃఖపడుతుంటే చూనట్టుగా వెళ్ళిపోతారు. కానీ అదే స్థానంలో నా యేసయ్య నీ కన్నీళ్ళు యేసయ్యను ఆపివేస్తుంది. నువ్వు కన్నీళ్ళుగా అరుస్తుంటే, ఎందుకు అరుస్తున్న బిడ్డ అని ఆయన నీ దగ్గరికి వచ్చి భుజము తట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించే దేవుడు. ఆ దేవునికి నువ్వు మొరపెడితే ఏది పోగొట్టుకొని ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నావో, ఏది వదులుకొని నిర్దాక్షిణంగా వదులుకోవాల్సి వచ్చింది, నీ సొమ్ము కూడా వదులుకోవాల్సి వచ్చింది, నీ భూమి కూడా వదులుకోవాల్సి వచ్చింది, లేదా నీకు రావాల్సింది ఆగిపోయింది, లేదా అనారోగ్యముతో ఉన్నావు, ఏదో పోరాటమో, అన్నిటిల నుండి నువ్వు కన్నీరు గారుస్తున్నావు. ఈరోజు నా దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కన్నీళ్లు తుడబడినట్టుగా నువ్వు మొరపెడితే నా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నా. ఎవరు లేరా నీకు? దేవుడు అంటున్నాడు, నేనున్నాను బిడ్డ. అందరు నిన్ను వదిలివేస్తున్నారా? అందరు నిన్ను అవమానపరుస్తున్నారా? అందరి మీద నిందలు వేస్తున్నారా? అందరి మీద రాళ్ళు విసురుతున్నారా? ఇదిగో నేను నీ పక్షంగా ఉన్న దేవుడను, నీ కన్నీళ్లు తుడుస్తున్నాను. నువ్వు చేయవలసింది ఒకటి బిడ్డ, ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. 20వ కీర్తన 1వ వచనం అంటాడు, ఆపత్కాలం ముందు యెహోవాని మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అంటున్నాడు. యాకోబు దేవుని నామము నన్ను ఉద్ధరించును అనే లేఖనాలు మనతో మాట్లాడుతుంది. ఈ ఆపత్కాలంలో దేవుడిని మొరపెట్టినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. కీర్తన 46లో కూడా ఉందండి. 46 కీర్తన కాదు, సామెతలు అనుకుంటాను. చదవను, 46 కీర్తన చదవను ఒకసారి. ఆపత్తుకు చూడండి, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. నీ ఆపద కాలములో నీకు నాకు సహాయకుడు ఎవరయ్యానంటే ఆ నజరేయుడైన యేసు. నువ్వు ప్రార్థించే దేవుడు నీ మొర విని, నీ కష్టకాలములను మొరపెడుతున్నావా, నీ కష్టకాలము నీ చెంత చేరుతాడు. నీ దుఃఖ దినములో, వేదనలలో ఏ అవమానములను మొరపెట్టినా, ఏ స్థితిలో నుండి మొరపెట్టినా నీ మొర్రను ఆలకించి నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు. హల్లెలూయా. ఒక దినాన మిద్యానీలు కూడా దేవుని బిడ్డలారా, అంటే ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట వినట్లేరు. విననందున దేవుడు మిద్యానానికి అప్పచెప్పాడు. మరలా వారి తప్పిదమును గ్రహించి పశ్చాత్తాపపడి మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు తర్వాత చదువుకొచ్చి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ఏమండోయ్ అలా చదువుకుంటూ వెళ్తే, వారు మరలా ఇజ్రాయేలు ప్రజల మొర్ర దేవుడు విన్నాడండి. ఆ మొర్ర విన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ ప్రజల మధ్యలో ప్రజల పక్షముగా యుద్ధం ఆడవలసినటువంటి గిద్యోను భయపడిపోయి గానుగ చాటున దాగి ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితిని బట్టి భయపడిపోయి దేని వెనకలను దాగి ఉన్నావో. హల్లెలూయా. డబ్బు కాశోబడి వెనక దాగి ఉన్నావా? సాతానుకు భయపడి సాతాను వెనక దాగి ఉన్నావా? పాపములో పడిపోయి పాపములో దాగి ఉన్నావా? ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యుద్ధము చేయవలసిన గిద్యోను నేను చేయలేను, నా వల్ల అవదు, నేను చనిపోతానేమో అని బెంగబెట్టుకొని భయపడిపోయి కలవరపడిపోయి గానుగ చాటున దాగి ఉన్న గిద్యోను. చూడండి, ఆ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12, 13 వచనాల్లో యెహోవా దూత, చూడండి ఎందుకు గిద్యోనికి దేవుని దూత కనబడిందంటే ప్రియులారా, 6వ వచనం మీరు చాలా జాగ్రత్తగా చదవగలిగితే శ్రద్ధతో, అక్కడ మిద్యానులు చూడండి, మిద్యానులకు అప్పగించాడు దేవుడు వాస్తవ మాట వినందున. కానీ వారు మరలా 7 సంవత్సరాలు మొత్తబడిన తరువాత తప్పిదమును గ్రహించి, అయ్యో మన దేవునికి విరుద్ధంగా పాపం చేసామని గ్రహించి వారి పాపములు ఒప్పుకొని యేసయ్యా అని ఆ దేవుని వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని, ఎందుకు విన్నాడు దేవుడు? వారి మొర్రను విని ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. అందుకే ఆ దూత చదువునా, యెహోవా దూత అతనికి అంటే గిద్యోనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు. చబులు కొడి ప్రభువును మహింపరచుదాం. గిద్యోను ఎవరు? బలహీనుడిగా, నేను యుద్ధము చేయలేను, నా వలన కాదు అని, ఓడిపోతానేమని భయముతో వణుకుతో దాగి ఉన్న గిద్యోనుతో, బలహీనుడితో దేవదూత ఏమంటుందంటే, పరాక్రమం గల బలాఢ్యుడా. ప్రైజ్ ది లార్డ్. గిద్యోను, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలహీనురాలు కాదమ్మా. దేవుని దూత అంటుంది, నువ్వు బలాఢ్యుడవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలవంతురాలు. ఆమేన్. హల్లెలూయా. పరాక్రమం గల బలాఢ్యుడా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యుద్ధము చేయవలసిన వాడవు నువ్వు బలహీనుడవు కాదు. ఆమె నీ పక్కడితో చెప్పండి, నువ్వు పరాక్రమం గల బలాఢ్యురాలివమ్మా. ఆమెన్. అయ్యా నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు. స్తోత్రం చెప్పండి. మా మొగలు అటు చూస్తున్నారు, మీ మోకాళ్ళు వెలిగిపోను గాక చెప్పండి. ఒకలా యేసునామములో నీవు పరాక్రమం గల బలాఢ్యుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మనం? పరాక్రమం గల బలాఢ్యులు. భయపడతారా? భయపడవద్దు. దేవుడు మనకి పిరికాత్మనివ్వలే, ధైర్యపు ఆత్మనిచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌలు గొలియాతు యుద్ధముల మధ్య
సౌలు భయపడుతున్నారు. 36 రోజులు ముందుకెళ్ళడం, ఈట కవచం వేసుకొని, అరే ఒకవేళ నాకైనా దెబ్బ పడితే మీరందరూ వచ్చి నన్ను చూడరా అన్నట్టుగా. సౌలు రాజు కదా, మరి రాజు పోడు అసలు. వెనకలు అసిస్టెంట్ని పెడతారు. ముందు వెళ్తున్నాడు. ముందుకెళ్తే ఆయన ఎట్లున్నాడు? గొలియాతు కొసగొరా 6 అడుగుల, హల్లెలూయా, 6 ఫీట్ల హైడు, బలం అన్నీ మూసుకొని ఉన్నాడు. ఎక్కడ దెబ్బ తగలదు. ఇక్కడ మాత్రం ఈ కళ్ళే బయట ఉన్నాయి. వెళ్తున్నారు. బాపురే, హల్లెలూయా. వీళ్ళు మామూలుగా సార్, ఆయన బలం ముందు. సౌలు ఎట్లున్నాడు? ఆయనతో ఉన్నవారు ఎట్లున్నారు? అంతే ఉన్నారు. వాళ్ళు 1000 మంది ఉన్నారు. బలం ఉంది. 36 రోజులు కూడా శత్రు బలగాన్ని అదే చూసుకుంటూ ముందుకెళ్ళడం, వెనక రావడం, ముందుకెళ్ళడం, వెనక రావడం. 36 రోజులైంది. 36 రోజు ఎవరు అడుగు పెట్టారు? నాకులాగా పొట్టోడు వచ్చాడు, దావీదు వచ్చాడు. వస్తూ ఒక మాట విన్నాడు. హల్లెలూయా. అంటే నా మీద యుద్ధం చేయవాడు మీలో ఎవడైనా ఉన్నాడా అని అంటే, వీడు వస్తూ నేనున్నాను అన్నాడు. వాళ్ళకి వినొచ్చేటట్టు. సౌలు గారి గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి. ఒరి నీకు ఈడెక్కడి నుంచి వచ్చాడు రీ పొట్టాడు? 36 రోజులు చూస్తున్నావు, నేను రాజ్యాన్ని ఏలుతున్నవాడిని, బలాఢ్యుని, యుద్ధం చేయడం నైపుణ్యత కలిగిన వాడిని, విద్య నేర్చుకున్నవాడిని, ఈడెట్టొచ్చాడు, మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందానంటే వాళ్ళ పెద్దన్న వస్తాడు. రే గొర్రెలు ఎక్కడ వదిలేవరా? గొర్రెలు ఇక్కడ చూడరు. గొర్రెలు ఎక్కడ వదిలేవు? ఎవరన్నా నీ రమ్మన్నది అన్న? అట్లా కోపడకన్నా, మీకు భోజనాలు ఇవ్వమని నాన్న పంపించాడన్న. పంపించిన మార్గం మధ్యలో వస్తూ ఏం వాడితో మేమే 30 రోజులు ఏగలేకపోతున్నాం, మా మోకాళ్ళ దగ్గర లేవు, నువ్వెందురు అని అంటున్నాడు. మొత్తాన్ని చేరుకున్నాడు సౌలు. సార్ నేను యుద్ధం చేస్తా సార్ అన్నాడు. యుద్ధమా? ఎట చెప్తావురా? ఏదో చెప్పాడు. సరే, సౌలు ఈయన ఆసక్తిని చూసి సౌలు కొంచెం అర్థమైంది, ఇడు కొంచెం దేవునిలో నమ్మకం ఉన్నాడు నాకంటే అని అర్థమైపోయింది. సరే, పోదు కానీ ఈ కాస్త కవచం వేసుకోరా, ఇది ధరించుకోవాలి, పోలీసులు వేసుకుంటారు కదా తగలకుండా. సార్ నాకు ఇది అలవాట్లేదు సార్, మోయలేను సార్, నేను నూనె పొట్టాను సార్. హల్లెలూయా. నేను మోయలేను. ఈట తీసుకోరా, ఆయుధం తీసుకోరా. ఏమి ఇవ్వద్దు, ఓరు మన పని అయిపోయినట్టురా అని అనుకుంటున్నారు. మరి ఎట్ట వెళ్తారా? ఏం లేదు సార్. ఒడిసెలు తీసుకున్నాడు, ఒకే ఒక రాయి. 5 రాళ్ళు తీసుకున్నాడు, వాడింది ఒకే రాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏమో చెప్పాడు తెలుసా? 36 రోజులు గొలియాతు బలగాన్ని చూస్తున్నట్టుగా దావీదు చూడలే. ప్రైజ్ ది లార్డ్. గమనించాలి ఇక్కడ. ఆయన ఎవరిని చూశాడంటే భూమి ఆకాశను సృజించిన యేసయ్య బలాన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవదూత అంటుంది, గిద్యోన్ నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడవు, నువ్వు మామూలు వ్యక్తివి కాదురా, నువ్వు చేతగాని వాడివి కాదు, నువ్వు బలహీనుడు కాదు. ఎలాంటి బలవంతుడవు? పరాక్రమం గల బలాఢ్యుడా, లే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నువ్వు యుద్ధము చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్. ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు మరపెడితే దేవుడు నీకు తోడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పటివరకు ఓడిపోయిన స్థితి ఏమో, అపవాది మీద ఓడిపోయినావు, శత్రువు మీద ఓడిపోయినా, నీ బంధువుల మీద ఓడిపోయినా, అందరి మధ్య ఓడిపోయినా, చివరికి అనారోగ్యముతో కూడా నువ్వు ఓడిపోయినావు. కానీ ఈరోజు గిద్యోనుతో మాట్లాడిన మాట ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు మనకు తోడయ్యున్నాడా? ఎవరై మంగిలలో ఎట్ట సేవ చేస్తాడో చూద్దాం అనుకున్నారు సేవకులు. ప్రైజ్ ది లార్డ్. నన్ను బలపరిచిన ఒకే ఒక పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకులు పైన బాగానే మాట్లాడుతున్నారు. సేవకులే నాకు మొదటి శత్రువు. పైన బాగానే మాట్లాడుతున్నారు. వీడికి చదువు లేదు, వీడు 7 సార్లు డిగ్రీ ఫెయిల్ అయిపోయిండు, వీడికి ట్రైనింగ్ లేదు, వీడికి ఏ అనుభవం లేదు అని రకరకాల బయట పుస్తకాలు రాస్తున్నారు నా మీద. నేను ప్రార్థన చేసుకున్నా. దేవుడు మాట్లాడిన విధానం వాళ్ళకి తెలియదు, దేవుడు ఏర్పాటు వాళ్ళకి తెలియదు. నా దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షత, నాకిచ్చిన రక్షణ, నాకిచ్చిన పిలుపు నాకు మాత్రమే తెలుసు, నా కుటుంబానికి తెలుసు, మీకు తెలుసు. దేవుని స్తోత్రం. అది ప్రారంభంలో ఎంతో వ్యతిరేకల మధ్య నలిగిపోతున్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మాట్లాడాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. సేవకులు ఏర్పరచుకోలే,
సంఘం నేను ఏర్పరచుకోలే, మనుషులు ఏర్పరచుకోలే, లోకం ఏర్పరచుకోలే, నేను నిన్ను ఏర్పరచుకున్న నా కుమారుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఒకరోజు బాగా ఏడ్చి నేను ప్రార్థన చేస్తూ ఆదమ్మెన్ని గారి పాట పాడుతున్నాను. అదేం పాట? అది బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, కన్నీళ్ళు తుడచి కౌగిలిలో దాచావో, కన్నీళ్ళు తుడచి కౌగిలిలో దాచావో. ఆకాశమంలో నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఆకాశమంలో నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారుకా. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారు కారా. అన్ని వేళలా నాకు తోడుగా, అన్ని వేళలా నాకు తోడుగా ఉండేవాడవు, నడిపించేవాడవు, ఉండేవాడవు, నడిపించేవాడవు. ఆకాశమంలో నీవు తప్ప. హల్లెలూయా. అన్నారు ఎవరైనా? ఆ దేవునికి మన నిజంగా మొరపెడితే మన పక్షంగా ఉంటాడు ఆయన. ఈరోజు తినడానికి లేకపోవచ్చు, అలానే నీ ప్రత్యక్షత నుండి, దేవుడు నీకు అప్పగించిన పని నుండి, నీకిచ్చిన రక్షణ నుండి నువ్వు బయటికి వెళ్ళొద్దని చేతులు జోడిస్తున్నా. నీ పిలుపులో, నీ రక్షణలో, నీ విశ్వాసంలో నువ్వు వాక్యం నిలబడితే ఒకరోజు దేవుడు నీకోసం ఆకాశ తుమ్ములు తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. హాగరు పసిబిడ్డతో, నేనైతే తట్టుకోగలనయ్యా, చిన్న పసిబిడ్డ దాహం వేస్తుంది అన్నప్పుడు ఆ పసిబిడ్డ మొర దేవుడు విన్నాడు. ఈరోజు నీ మొర కూడా దేవుడు వినబోతున్నాడు. నువ్వు ఏ రోజుకు ఆ రోజు కొనుక్కొని తింటున్నావేమో, ఎవరి సహాయం లేదేమో. కీర్తనక 121 అంటాడు, కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినంటే భూమి ఆకాశమును సృజించిన యెహోవా నుంచి. ఆమేన్. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మన దేవునికి మొరపెడితే మన దేవుడు సజీవుడు. చాలాసార్లు నన్ను ఈ పాట నన్ను బలపరిచింది. నేనున్నానన్నోళ్ళు చేతులు ఎత్తేశారు. పైగా ప్రేమతో మాట్లాడుతూ లోపల ఆ తోడేలు స్వభావం కలిగినటువంటి, శత్రుత్వం కలిగినట్టు వారు ఎంతో ఇబ్బందులు పెట్టారు, అనరాని మాటలు అన్నారు. అయినా సరే నేను దైవజనులు ఇద్దరు పంచుకొని ఏడ్చి కన్నీరు గార్చి ముందుకెళ్ళిపోదు. దేవుడు ఈరోజు ఏ నోరు అన్నదో, దూషించిందో అదే నోరు సాక్ష్యం చెప్పే రీతిలో నా దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. ఏడుస్తూ కన్నీరు గారుస్తూ, ఈ కన్నీళ్ళు చూచినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, నీ కన్నీళ్ళు తుడిచే దేవుడు. ఈరోజు నీకు భర్త నుండి వేధింపులు ఉండొచ్చు, భార్య నుండి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రుల నుంచి ఉండొచ్చు, బిడ్డల నుంచి ఉండొచ్చు, తోటి కోడల నుంచి ఉండొచ్చు, అత్త కోడలు, ఎలాంటి పరిస్థితి, బంధుత్వుల నుంచి ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో ఓపికతో, ఓర్పుతో, సహనం కలిగి ఉంటివా, విజయం నీదే. ఆమేన్. హల్లెలూయా. అవమానము పొందిన చోటే
అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. అవమానము పొందిన చోటే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. నాకైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే నేను ఓడిపోనయ్యా, నా పక్ష. హల్లెలూయా. ఏమనిపిస్తుంది ఈ మాటలు విన్న తర్వాత? మీకు ఏమనిపిస్తుంది? నాకైతే ఇంకా ఆయన పాదాలు పట్టుకుని ఏడవాలనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన మొర్ర ఎంత అద్భుతమైనది తెలుసా? మన ప్రార్థన ఎంత శక్తిమైనదో తెలుసా? హాగరు ప్రార్థన చేసినప్పుడు దిగిన దేవదూత, ప్రైజ్ ది లార్డ్, ఇజ్రాయేల్ ప్రజల మిద్యాల మీద వాళ్ళు ఓడిపోయి కూలిపోయినప్పుడు ఇజ్రాయేల్ ప్రార్థించినప్పుడు ఇదిగో గిద్యోనుకు దిగి వచ్చిన దేవదూత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘము ప్రార్థించక పేతురు సంఖ్యలో ఊడదీసి సంఘానికి నేరుగా తీసుకొచ్చిన దేవదూతను దేవుడు నీ పక్షముగా ఉంచి ఉన్నాడు. భయపడొద్దు సుమా, నువ్వు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవుని కార్యం చూడబోతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. నీ సంఖ్యలు తెగిపోయిన సోదరా, అమ్మా, నీ సంఖ్యలు తెగిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను విడిచి వెళ్ళిన భర్త నీ దగ్గరికి రాబోతున్నాడు, నిన్ను వదిలివేసిన నీ భార్య నీ దగ్గరికి రాబోతుంది. ఏది పోగొట్టు తిరిగి రాబోతున్నది. ఎక్కడ ఓడిపోయినా అక్కడ విజయం అనే జెండా ఎగరబోతున్నది. దేవుని కార్యం జరగబోతుంది. ఎవరిని దూషించినారో వారిని నిన్ను పరిగెత్తుకొని నీ దగ్గరికి రాబోతున్నారు. ఎక్కడ ఓడిపోయినావో అక్కడే విజయం, ఎక్కడ పడిపోయినావో అక్కడ గెలుపు, అక్కడ విజయము, అక్కడే అద్భుతము. నీ జీవితంలో ఏ నోరు దూషించిందో ఆ నోరే నిన్ను గురించి సాక్ష్యం చెప్పే రీతిలో దేవుడు నిన్ను దర్శించి ఆశీర్వదించబోతున్నాడు. ఏది ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ నీకు విజయము. లూకా సువార్త 5వ అధ్యాయములో పేతురు రాత్రంతా చేపలు పట్టినాడు. ఏ సముద్రం మోసం చేసిందో, ఏ నీళ్లు మోసం చేసినాయో, ఏ వల మోసం చేసిందో, ఏ దోణి మోసం చేసిందో, ఏ స్థలం మోసం చేసిందో అక్కడే 2 దోణులు నింపబడినట్టుగా, విస్తారమైన చేపలు పడినట్టుగా ఈ పగటి వేళ దేవుడు నీకు విస్తారమైన ఆశీర్వాదము, ఐశ్వర్యాన్ని, కృపను, బలమును, జీవమును, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. నా సహోదరుడా, సహోదరి, నువ్వు కృంగిపోమాక, ధైర్యము తెచ్చుకో. ఓ నేస్తమా, కన్నీరు కార్చకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఓ నేస్తమా, కన్నీరేలా, దిగులేలా, నేస్తమా, దిగులేలా, ప్రియనేస్తమా. వేదన బాధలలో నీవున్నావా, ఒంటరివై నీవు తిరుగుచున్నావా. వేదన బాధలలో నీవున్నావా, ఒంటరివై వేదన బాధలు, ఒంటరితనము, యేసయ్యా నిన్ను ఆదరిస్తాడని తెలుసుకోనేస్తమా. వేదన బాధలు, ఒంటరితనము, యేసయ్యా నిన్ను ఆదరిస్తాడని తెలుసుకోనేస్తమా. ఓ నేస్తమా, కన్నీరేలా,
దిగులేల ప్రియ నేస్తమా, ఓ దిగులేల ప్రియ సోదరి, ఆ దిగులేల ప్రియ సోదరా. ఆమేన్, హల్లెలూయా. దిగులు పడదు సుమా, ఎవరు మనకు తోడుకున్నారంట? చెప్పాలా? హల్లెలూయా. కొంతమంది నా బిడ్డల హృదయాలు కదిలిపోతున్నాయి దినాన. ప్రైజ్ లార్డ్. నీ కన్నీళ్ళు దేవుడు తుడుస్తున్నాడు ఈరోజు. నీవు దేవుని మీద నమ్మకంగా ఉంటే నిశ్చయంగా నమ్మకంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొంతమంది తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులను వెలివేసిన వారు ఉన్నారు, తల్లిదండ్రులు వెలివేసిన వారు ఉన్నారు, బిడ్డలు వెలివేసిన వాళ్ళు ఉంటారు. అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ తల్లి అవ్వడం, లాస్ట్ చరణం, నీ వారే నిన్ను మోసం చేశారా, నీ తల్లిదండ్రి నిన్ను వదిలి వేశారా, నీ వారే నిన్ను మోసం చేశారా, నీ తల్లిదండ్రి నీకు వదిలి వేశారా. తల్లి మరచిన తండ్రి విడచిన మరువని యేసయ్యా నిన్ను ఆదరిస్తాడని తెలుసుకోనేస్తమా. తల్లి మరచిన తండ్రి విడచిన మరువని యేసయ్యా నిన్ను ఆదరిస్తాడని తెలుసుకోనేస్తమా. ఓ నేస్తమా కన్నీరేలా దిగులేల ప్రియ నేస్తమా, దిగులేల ప్రియ నేస్తమా. దేవుడు నా ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడేమో. నన్ను బలపరిచేవారు లేరు ఒకప్పుడు. ఏ సేవకుడు నన్ను బలపరిచేవారు లేరు, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు. దైవజనురాలు మేము ఒకరికొకరమే బలపరుచుకొని ఆదరించుకొని ప్రభు వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్తుంటే ఆ సహనాన్ని బట్టి ఈరోజు దేవుడు లేవనెత్తినాడు. నువ్వు స్వార్థికుడైనా సేవకుడు అయినా విశ్వాసి అయినా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ నువ్వు బలహీనుడవు కాదు, మరెవరివి? పరాక్రమం గల బలాఢ్యుడవు. ఆమేన్. దేవుడు గిడ్యోను ఎప్పుడైతే బలహీనుడు అనుకొని గానుగ చాటున గానుగలు దుల్లుగొడుతున్నాడా, దేవదూత దర్శించి మాట చెప్పగానే అదే భయపడి వెళ్ళిన మిద్యానుల మీద విజయమును పొందాడు. ఆయన యుద్ధము చేసి విజయం పొందాడు గిడ్యోను. ఆ కృప నీకు నాకు ఇస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. మన సమయం అయిపోయింది. దేని చిత్తమైతే వచ్చి వారం దీన్ని కొంచెం కంటిన్యూ చేసి ముందుకెళ్ళిపోదాం. దేవుడు నిన్ను నన్ను దర్శించి ఆయన కృపలో ప్రభు నడిపించును కాక. దేవుని బిడ్డలారా, ఇందుకు సారాంశం ఏంటయ్యా అనంటే, సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు తెగిపోతాయి. ఆ రోజుల్లో ఆ పాటలు, యెహోవా నామము ఎంతో బలమైనదే, ఎంతో ఘనమైనది. ఆమేన్. ఇప్పుడు టైం లేదు కానీ అంటే ఈ పాట ఎంత మధురంగా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇదే వాక్యం ఈరోజు అక్కడికంటే ఇక్కడ బలంగా వచ్చింది. స్తోత్రం. ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నాడు? మొదట నాతో ప్రభు మాట్లాడు, అందుకే నా కన్నీళ్ళు ఆగట్లే. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు ప్రియులరా ఒక మాట చెప్పి ముగిస్తాను. 12:50 అవుతాను, 55 ముగించేస్తాను. ఓకే. అన్న కూడా అవమానంతో నిందలతో దేవుని సంధికి వెళ్ళి తన భర్త ఇంకో పెళ్లి చేసుకున్న ఎల్కానా గారు ఇంకో పెళ్లి చేసుకున్న ఆమె దేవుని దగ్గర ఎలా విచారించిందంటే, ప్రభువా నన్ను ఒక స్త్రీగా చేసావు, మరి పిల్లలు కలిగినప్పుడు ఎందుకు పెళ్లి చేసావు? పోనీ ఒక స్త్రీగా చేసావు, భర్తకు భార్యగా చేసావు, నాకు పిల్లలు కావాలి, నేను నీ కొర నిలబడుతూ ప్రభు అని కన్నీరు గార్చి మేము మొదటి సమయంలో 1వ అధ్యాయం 10వ వచనం తర్వాత చదువుకుంటే, బహు దుఃఖక్రాంతురాలై ఎలాగ హాగరు అరణ్యంలో దేవుని సందులో కేకేసిందో అరణ్యంలో, అలాగే హాగరు కూడా దేవుని సంధికి వెళ్ళి ఆమె మొరపెడుతుంది, అయ్యా నాకు గనక కుమారునిస్తే తన తల మీద కత్తి పడకుండా కాపాడుకొని ఆ పుట్టిన బిడ్డను పాలు విడిచిన తర్వాత నేను నీకు
అప్పగిస్తా అని చెప్పి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే ఆ తీర్మానం, ఆ నమ్మకత్వం, ఆ యథార్థత, ఆ పరిశుద్ధత, ఆ ఒప్పుకోలు దేవునికి కావాలి. ఆ ప్రార్థన చేస్తే అద్భుతంగా ఆ మొర్ర విన్నాడు. ఆమేన్. మొర్ర విన్నాడు. దేవుడు గర్భాన్ని తెరిచాడు, కుమారుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడే సమూయేలు ప్రవక్త. ఆ సమూయేలే సౌలు దావీదును అభిషేకించిన గొప్ప ప్రవక్త. నా దేవుని బిడ్డలారా, మొర్ర పెట్టి మనం పొందుకున్న ఆ మొర్ర ద్వారా వచ్చిన కార్యాలను ఎవడాపలేడు. ఇవన్నీ ఎందుకు నిన్ను అలగొడతాడు అని అంటే, నేను గొప్ప, ఇప్పుడు అన్నీ నలిగిపోతున్నాయి కదా, ఇప్పుడు కన్నీటితో చెప్తే ఎంతమంది హృదయాలు కదిలించబడినాయి. కొన్ని దేవుడు మనకు అనుమతిస్తాడు ఓపికతో, సహనంతో. రోమా 5:3 ఓర్పు, అక్కడ శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచదు. ఇలాంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. కనుక ప్రియులారా, మనం బలంగా భక్తి చేద్దాం, నమ్మకంగా చేద్దాం. ఎవరు భర్త ఎట్లున్నా, భార్య ఎట్లున్నా, పిల్లలు ఎట్లున్నా, ఆర్థిక సమస్యలు ఎట్లున్నా, ఈరోజు అప్పుడు వచ్చి గల్లబడి బయటకు లాక్కున్న పరిస్థితి బజార్లో తీసుకెళ్ళినా దేవుని స్తోత్రం, అక్కడ కూడా మన ఆత్మీయతను కాపాడుకోవాలి. ఒకరోజు వస్తాడు దేవుడు, ఈరోజు డబ్బు లేక అవమానపరచబడుతున్నావేమో, కానీ రేపు కోట్లు ఇస్తాడు యేసయ్య నీకు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు అదే మాట మాట్లాడుతూ ఉంటాను. నేను ఒకరోజు డబ్బులు లేవు, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు. సేవకు వచ్చిన ప్రారంభంలో ఇంకెక్కడో డబ్బు కట్టాలి. అనవసరంగా ఉద్యోగాన్ని వదిలేసిన మాది నేను అమ్మగారు అంటే నేను తోడగొట్టి చెప్పా, నా చెయ్యి నా తోడకు అచ్చుపడిపోయింది. అంటే పెద్ద కోటీశ్వరులకి ఫీల్ అవుతున్నాం అని అంటే, ఎస్ నా దేవుడు కోటీశ్వరుడు, ఇదే రోషంతో తోడగొట్టి చెప్పే రోజు నా నోట అదే పలుకుతుంటా. మనం పేదవాళ్ళం కాదు, మనం ధనికులం, ఐశ్వర్యవంతులం. ప్రైజ్ ది లార్డ్. మనం కోటీశ్వరులం యేసయ్యలో. నా తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? నా తండ్రి అయితే కోటీశ్వరుడు. మరి మీరు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు మోకరించదు. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. క్షేమకాలములోన కన్నులార చూచెదను, క్షేమకాలములోనయ్యా కన్నులార చూచెదను. నేను కనులారా చూచెదను అయ్యా, కనులారా చూచెదను. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నేను గ్రహింపలేని గొప్ప కార్యముల్ నీవే నా ఎడల చేయగలవు. నీవే నా, నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు. అగ్నిగుండమైన ఆహ్లాదకరమే. నీ స్థితి ఎలాంటిదైనా, అగ్నిగుండంగా మార్చబడిన స్థితి అయినా ఆహ్లాదకరంగా మార్చబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. నేను నేనిలా కనులారా చూచెదను. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. అందరం కలిసి దేవునా, అయ్యా నీవు నాతో మాట్లాడావు, నీకు మొరపెడుతూ ఎలాంటి ఉత్తరం ఇస్తావో నేను తెలుసుకున్నానయ్యా. అది గ్రహించగా వాళ్ళ వీళ్ళకి నా మొర చెప్తున్నాను, మనుషుల కాళ్ళ బెర్ర పెట్టాను, నా బాధ మనసులో చెప్పాను. నా సంఘము మొరపెట్టగా పేతురు చెరసాలలో ఉంటే దైవజనుడి సంఖ్యలు తెగిపోయినాయి. నేనే ఒక సంఘము. నా ప్రార్థన బలమైనది, నా ప్రార్థన రోషం కలిగినది, నా ప్రార్థన కార్యములను సఫలము చేసేది, నా ప్రార్థన ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చేసే ప్రార్థన శక్తి, దేవదూతలు దిగి వచ్చే ప్రార్థన నేను మర్చిపోయానయ్యా. ఈ రోజు నుంచి నా ప్రార్థన, ఆ రోజు ఆది సంఘము మొరపెట్టినప్పుడు ఏ విధంగా ప్రార్థన శక్తి ద్వారా దేవతలు దిగి వచ్చినాయో, ప్రార్థన అనే ఫోన్ ద్వారా నువ్వు విని
దేవదూతను పంపించి చెరసాల నుంచి విడిపించి మా దైవజుని మా మధ్య నడిపించావయ్యా అని ఆ సంఘం ప్రార్థించినట్టుగా ఈరోజు సంఘముగా నేను అయ్యా ప్రార్థన పరుడుగా ఉండాలి యేసయ్యా అని ప్రార్థించే బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇది మొదలుకొని దేవుడు మీకు మీ కుటుంబాలకు దేవుడు తోడయుండును గాక. హల్లెలూయా. స్తోత్రం స్తుతించమ్మా.